ఈ వీడియోను మనకు స్పాన్సర్ చేస్తున్నవారు ఫారిన్ లాంగ్వేజెస్ ఇన్స్టిట్యూట్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బద్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ టూరిస్ట్ బద్రి. ఈరోజు వీడియోలో మనం ఒక స్పెషల్ ట్రీ గురించి తెలుసుకోబోతున్నాము. అదేంటి అనేది వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. హైదరాబాద్ చారిత్రక సంపదకు నిలయం. ఆ సంపదలో భాగమే 700 ఏండ్ల నాటి బోబాబ్ చెట్టు. దీనినే ఏనుగు చెట్టు, హతియన్ ట్రీ అని కూడా అంటారు. ఇది గోల్కొండ కోటకు సమీపంలో ఉన్న నయా కిల్లాలో ఉంది. ఇది నయా కిల్లాలో గోల్కొండ గోల్ఫ్ కోర్స్కి ఆనుకొని ఉంటుంది. 25 మీటర్ల చుట్టుకొలత ఉన్న ఈ చెట్టును హతియన్ జాడ్ అని కూడా పిలుస్తారు. దేశ సంచారం చేసే మౌల్వీలు ఈ చెట్టును మడగాస్కర్ నుంచి తెచ్చి ఇక్కడ నాటినట్లు శిలాఫలకం ద్వారా తెలుస్తుంది. ఎడారి ప్రాంతాల్లో పెరిగే ఈ చెట్లు వాటి వేర్లలో నీటిని నిల్వ చేసుకుంటాయి. ఒక్కో చెట్టు 1,00,000 లీటర్ల నీటిని దాచుకుంటుంది. హిందూ పురాణాల్లో దీన్ని కల్పవృక్షం అంటారు. మన దేశంలో ఇలాంటివి 10 మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి మన సిటీ హైదరాబాద్లో ఉంది. ఈ చెట్టుకు మరో ప్రత్యేకత కూడా ఉంది. చెట్టులోని మధ్య భాగంలో ఉన్న 2 కొమ్మల మధ్య ఒక సొరంగం ఉంది. దాని నుంచి లోపలికి వెళ్తే ఒక పెద్ద గది ఉంటుందని చరిత్రకారులు చెప్తున్నారు. ఆ గదిలో 40 మంది ఉండేందుకు వీలుందట. అప్పట్లో దొంగలు ఆ గదిలో దాక్కునే వాళ్ళట. అందుకే దాన్ని అలీబాబా 40 దొంగల రూమ్ అని కూడా అంటారని చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంటారు. ఇది ఏనుగు ఆకారంలో ఉంటుంది. అంతేకాదు, చెట్టు బెరడులో కొన్ని జంతువుల ఆకారాలను కూడా మనం చూడవచ్చు. సో అది ఫ్రెండ్స్, గోల్కొండ కోటకు సమీపంలో ఉన్న నయా కిల్లాలో ఉన్న హతియన్ ట్రీ గురించి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాని. అంతవరకు మీ తెలంగాణ టూరిస్ట్ బద్రి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.